ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనోరా. దొర ఏందిరో, దొర దోపిడేందిరా. గ్రామాల్లో కష్టించి పనిచేసేది వ్యవసాయ కార్మికులు, వృత్తి కార్మికులు, చిన్న సన్నకారు రైతులు. కానీ గ్రామంలో పెత్తనం మాత్రం అగ్రవర్ణాలకు చెందిన భూస్వామిదే, భూగతదే. అనాదిగా ఈ విధంగా అగ్ర కులాల దోపిడీకి, అణిచివేతకు గురవుతున్నారు ఈ పేద దళిత ప్రజలు. స్వాతంత్రం వచ్చాక ఈ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఈ రిజర్వేషన్ల వలన గ్రామాలలో ఉన్న దళిత ప్రజలకు జరిగిన ఉపయోగం మాత్రం చాలా స్వల్పమే. వీరిలో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్ల వలన గతంలోనూ లబ్ధి పొందారు, ఇప్పుడు కూడా లబ్ధి పొందుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అగ్ర కులాల వారు కూడా మాకు కూడా రిజర్వేషన్లు ఇప్పించండి అని పోరాటాలు మొదలుపెట్టారు. ఈ రాజకీయ నాయకులు, ఈ అగ్ర కులాల నాయకులు కూడా కులాల మధ్య ఈ వైషమ్యాలు రెచ్చగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మనం కోరేది ఏమిటంటే రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు యథాతథంగా మరింత పగడ్బందీగా అమలు కావాలని, ఈ రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే అవి పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని వాళ్లకు కోత విధించాలని, ఇక అగ్ర కులాలలో ఉన్న పేదలకు వాళ్ళ చదువులలో, వాళ్ళ ఉద్యోగాల విషయంలో మరిన్ని రాయితీలు, మరిన్ని సదుపాయాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం. ప్రజలందరికీ